హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే 3 months బ్యాక్ నేను తిరుపూర్లో తమిళనాడులో ఇంటర్న్షిప్ చేశాను శక్తి ఆటోమొబైల్ కాంపోనెంట్స్లో. కొంతమంది జూనియర్స్ నన్ను అడుగుతున్నారు, శక్తి ఆటోమొబైల్ కాంపోనెంట్స్లో ఇంటర్న్షిప్ వచ్చిందన్న వెళ్ళొచ్చా అని చెప్పి. వెళ్ళమాకండి అని చెప్పి నేనైతే రికమెండ్ చేస్తాను. మాకైతే ఇంటర్న్షిప్ యాక్చువల్గా 3 months, కానీ మేము 1 month చేసేసి శాలరీ తీసేసుకొని అటు అటు మొత్తం కోయంబత్తూరు, ఇంకా మధురై, తిరుపూరు ఇవన్నీ తిరిగేసి వచ్చేసామన్నమాట. యాక్చువల్గా వాళ్ళు మంత్కి 13K అన్నారు, కానీ మాకు వచ్చేసి 9,500 పడ్డాయి. అదేంటి బ్రో అంటే, మేము January 6th అక్కడికి వెళ్ళాము, January 10th మాకు డేట్ ఆఫ్ జాయినింగ్. ఆ 20 days కౌంట్ అయ్యి మేము యాక్చువల్గా February 1st వచ్చేసాం అనమాట. ఆ 20 days కౌంట్ అయ్యి చెప్పాను కదా 9.5K వచ్చినాయి అనమాట. వాటితో మొత్తం తిరిగేసి వచ్చేసాము. నాకు ఇంకా ఆశ్చర్యం వేస్తుంది, నేను 1 month చేశాను అక్కడ. 1 month ఇలా ఎందుకంటున్నాను, మీరు అక్కడికి వెళ్తే ఒకసారి తెలుస్తుంది. కొంతమంది మా సీనియర్స్ చెప్పారు, అరే అక్కడికి వెళ్ళొద్దురా, వేస్ట్ రా, టైం వేస్ట్ నీకు అక్కడ ఎందుకు అని చెప్పి అన్నారు. మనం ఏనాం కదా, దూల 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 వెళ్ళాను, ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నాను, వచ్చేసాను. మీకు కూడా అలా ఆఫ్లైన్ ఎక్స్పీరియన్స్ ఫీల్డ్ వర్క్లో ఎక్స్పీరియన్స్ కావాలి అంటే వెళ్ళి చేసుకోండి. అసలు వర్క్ ఏంటన్నా అంటారా, వర్క్ ఏమీ ఉండదండి. ఒక సెట్ ఆఫ్ ఒక లైన్ ఆఫ్ మిషన్స్ ఉంటాయి, సిఎన్సి మిషన్స్. అందులో కోడ్ అవి ఇన్ఛార్జ్ చూసుకుంటాడు. మనం జస్ట్ లేబర్ పక్కన నుంచుని ఒక 8 hours కాంపోనెంట్స్, ఆటోమొబైల్ కాంపోనెంట్స్ వస్తూ ఉంటాయి. వాటిని ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ప్రాసెస్ లోపల జరిగిద్ది, దాన్ని మళ్ళీ తీసేసి ముందు లోపల పెట్టి తర్వాత తీసేసి దానికి ఒక ఎయిర్ ఉంటుంది, దాన్ని ఎయిర్ గన్ కొట్టేసి ఫైలింగ్ ఉంటుంది. కొన్ని వాటికి ఫైలింగ్ చేసేసి పక్కన వాటికి ఇచ్చేస్తాము. ఆ పక్కన వాటిలో ఇంకో మిషన్లో ఇంకో ప్రాసెస్ జరిగింది. మిల్లింగ్, డ్రిల్లింగ్, హోల్స్ అవన్నీ ప్రాసెస్లన్నీ దాంట్లో జరుగుతూ ఉంటాయి మిషన్లో. బీహార్, అరుణాచల్ ప్రదేశ్ ఇలా హిందీ స్టేట్స్లో ఉన్న బల్వంత్ సింగ్ వాళ్ళంతా వస్తారనమాట. లేబర్స్ అంతా వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళ పక్కన నువ్వు కూడా వర్క్ చేస్తూ ఉంటావు. నీకు ఇష్టమైతే వెళ్ళి ఇంటర్న్షిప్ 1 month ఇంటర్న్షిప్ చేసుకుంటాను, అక్కడ వచ్చేస్తాను అని చెప్పి అనుకుంటే వెళ్ళి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి వచ్చేసేయి. అక్కడ మొత్తం ఫ్రెండ్స్తో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటావు, కానీ అలసిపోయి నువ్వు ఎంజాయ్ కూడా చేయలేవు. ఎందుకంటే అక్కడ 3 shifts ఉంటాయి. మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి 8 to 3 అనమాట. ఈ మధ్యాహ్నం షిఫ్ట్ వచ్చేసి 3 to 12. తర్వాత షిఫ్ట్ వచ్చేసి 12 to మార్నింగ్ 7 వరకు ఉంటుంది. ఫుడ్ విషయానికి వస్తే మొత్తం సప్పగా ఉంటాయి. సాంబారు అంటే అది పప్పే సాంబార్లో ఉంటుంది. దాన్ని ఎలా తింటారో కూడా తెలీదు. అసలు పిచ్చిగా వేసుకుని తింటూ ఉంటారు తమిళనాడు వాళ్ళు. మనమైతే తినలేము ఆ ఫుడ్ అయితే. రూమ్స్ విషయానికి వస్తే ఫ్రీ అకామిడేషన్ అంటారు. అక్కడ బెడ్స్ కూడా ఉండవు, కింద బండడమే అనమాట. మనకి పిల్లోస్ అవి వాళ్ళు ఇస్తానంటారు, కానీ వాళ్ళు ఏమి ఇవ్వరు. కాలేజ్ తరపు నుంచి వెళ్ళినా, కాలేజ్ వాళ్ళు అడిగినా కానీ లేట్గా రెస్పాండ్ అయ్యి తర్వాత ఇవ్వచ్చేమో, కానీ మీరు అడగాలి. ఫైనల్లీ నేనైతే 3 months అయితే 1 month ఇంటర్న్షిప్ చేసేసి అక్కడి నుంచి తప్పించుకుని వచ్చేసాను. బ్రో మేము వెళ్ళొచ్చా అంటే, మీరు కూడా ఒకసారి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి వచ్చేస్తాను అనుకుంటే, అక్కడ మొత్తం తమిళనాడు, చెన్నై మొత్తం తిరిగి వచ్చేస్తాను అనుకుంటే 1 month చేసేసి వచ్చేయండి. కానీ గుర్తుపెట్టుకోండి, లేబర్లా వర్క్ చేయాలి. లేబర్లాగా 8 hours నుంచుని వర్క్ చేయగలిగితే వెళ్ళి చేసుకోండి, ఎంజాయ్ చేసి వచ్చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఆఫ్లైన్ ఇంటర్న్షిప్స్ దొరకడం చాలా కష్టమైపోయింది. రెఫరెన్సెస్ అంటారు, లేదంటే మేమెందుకు పే చేయాలి, మీరు ఫ్రెషర్స్ కదా అని చెప్పి కొంతమంది 5,000కి 6,000కి చేయాల్సి వస్తుంది. అక్కడైతే చెన్నైలో, తమిళనాడులో 13,000 ఇస్తారు. ఒకసారి ఆలోచించుకుని మీరు ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్ళి 1 month అయినా విత్ స్టాండ్ అవుతాము, చేసుకుంటాము అనుకుంటే మీకు ఒక 9,500 వచ్చిద్ది, ఎక్స్పీరియన్స్ కూడా వచ్చిద్ది. ఇంకా సేమ్ వర్కే వేరే చోట ఇంకా బాగుంటుందంట, టీవీఎస్లో. అక్కడ తమిళనాడులో మా ఫ్రెండ్స్ కూడా చేస్తున్నారు, అక్కడ మమ్మల్ని రమ్మన్నారు. మీకు దన్నారా స్వామి, మేము రాము, కావాలంటే ఇంట్లోనే ఉంటాము, ఆన్లైన్ లేదు, ఇంటర్న్షిప్ చేసుకుంటాము అని చెప్పి వచ్చేసాము. దట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్. నా జూనియర్స్కి, నా ఫ్రెండ్స్కి, వాళ్ళందరికీ ఏం చెప్తున్నానంటే, మీ ఇష్టం రా. నేనైతే నా సజెషన్ గట్టిగా వెళ్ళొద్దనే చెప్తాను. ప్రశాంతంగా మీ
దగ్గరలో ఏదైనా ఇంటర్న్షిప్ దొరికితే అది చేసుకోండి, లేదంటే ఫ్రెండ్స్ అందరూ కలిసి ఏదైనా మంచి ఇంటర్న్షిప్ చూసుకుని ఆఫ్లైన్లో చేసుకోండి. దట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.